హైదరాబాద్లో లాస్ట్ డే మండే. ఈరోజు ఈవినింగ్ ట్రైన్కి మేమైతే స్టార్ట్ అవబోతున్నాం. ఈలోగా మళ్ళీ ఐకియాని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. నిన్న కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం, అది ఈరోజు ఫైనల్ చేయబోతున్నాం. చూద్దాం. రెడీ అయిపోయారు. ఇదిగో నా హెల్మెట్, నేను కూడా రెడీ అయిపోతున్నాను. హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఈరోజు హైదరాబాద్లో మా లాస్ట్ డే. ఈరోజు కూడా మా టైంని ఐకియాలో అయితే స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాం. ఆల్రెడీ ప్రీవియస్లీ ముందు రోజే మేము ఐకియాని విజిట్ చేసాం అండ్ చాలా ప్రోడక్ట్స్ని షార్ట్ లిస్ట్ కూడా చేసుకున్నాం. ఆ ప్రోడక్ట్స్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఫైనలైజ్ అయితే ఈరోజు చేసేద్దామని అనుకుంటున్నాం. అండ్ అలాగే ఫస్ట్ డే ఐకియా విజిట్ చేసినప్పుడు మేము యాక్చువల్లీ కిచెన్ సెక్షన్స్ అయితే చాలా అయితే మిస్ అయిపోయామండి. అస్సలు కనిపించలేదు. ఎలా మేము దాన్ని మిస్ చేసామో అయితే తెలియదు. బట్ ఈరోజు వీడియోలో మాత్రం అవన్నీ అయితే షేర్ చేస్తానన్నమాట. మోస్ట్లీ ప్రైజెస్ అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన కనిపించేటట్టుగానే వీడియోని అయితే షూట్ చేసామండి. సో మీరు స్కిప్ చేయకుండా అలా వాచ్ చేశారంటే మీకు ప్రైజెస్ అన్నీ కూడా క్లియర్గా అయితే అర్థమవుతాయి. మన ఇంటికి హార్ట్ లాంటిది కిచెన్. అలాంటి కిచెన్ మేకవర్స్ ఐకియాలో చాలా ఉన్నాయి. సో ప్రతి దానికి ప్రైజింగ్ అన్నది అక్కడ ఇంక్లూడ్ అయి ఉంటాయండి. దేనికదే సపరేట్గా ఉంటుంది. ఇది లాస్ట్ టైం వీడియోలో నేను యాక్చువల్లీ ఈ పాయింట్ అయితే మీకు మెన్షన్ చేసి చెప్పలేదు. ఫస్ట్ సపోజ్ కుషన్ని తీసుకోండి. కుషన్కి ఉన్న కవర్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది, యాజ్ వెల్ కుషన్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. మీరు సింగిల్ ట్యాగ్ చూసి ఇదే దీని ప్రైస్ అని డిసైడ్ అయితే అవ్వకూడదు. సో రెండింటి ట్యాగ్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఓవరాల్ ప్రైస్ అయితే చూడాలన్నమాట. నాకైతే ఎస్పెషల్లీ ఈ రూమ్ యొక్క యాంబియన్స్ చాలా బాగా అయితే నచ్చిందండి. రెడ్ కలర్తో కూడా మన రూమ్ని ఇంత బాగా మేక్ ఓవర్ చేయొచ్చా అని అయితే ఇక్కడ చూస్తేనే తెలిసిందనమాట. అండ్ సోఫా అయితే రియల్లీ ఆసమ్ అనమాట. బట్ ప్రైస్ అయితే దగ్గరగా 96,000 అయితే ఉందండి. మనకి డిఫరెంట్ మాడ్యులర్ కిచెన్ మోడల్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చండి. మనకి ఫుల్ మేకోవర్ చేసేసి ఉంటాయి అనమాట. అంటే వస్తువులు ప్లేస్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అన్న లుక్ మనకి విజువల్గా మనకి కనిపిస్తూనే ఉంటుంది. నాతో పాటు నా కెమెరా కళ్ళల్లో అండి మీరు కూడా చూస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది. నాకైతే కళ్ళు తిప్పుకోబుద్ది కాలేదనమాట. అంత బాగా అయితే నచ్చింది. ఏ కిచెన్ని వదిలిపెట్టలేదు. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాను. నిజంగా హౌస్ కన్స్ట్రక్షన్కి ముందే మనం కనుక ఇలా కిచెన్ని ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 1 lakh నుండి స్టార్ట్ అవుతుంది. అప్ టు 5 to 6 lakhs వరకు కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మీరు చేయాల్సింది వెరీ సింపుల్ థింగ్. మీ ఇంటి యొక్క మెజర్మెంట్స్ని బట్టి మీరు అక్కడ ప్లాన్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి డిజైనర్స్ ఉంటారు. సో మీరు మెజర్మెంట్స్ ఇచ్చి మీ కలర్ చాయిసెస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని కూడా మనం కస్టమైజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రతిదీ రీజనబుల్ అయితే నేను చెప్పను, కానీ క్వాలిటీ చూసిన తర్వాత ఓకే ఈ కాస్ట్ వరకు మనం వెళ్ళొచ్చు అనేటట్టుగా మాత్రం కొన్ని మనకి కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ కేటగిరీ ఆ కేటగిరీ అని కాదు, మొత్తం అన్ని కేటగిరీలు మనకి ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు A to Z అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ అవి కూడా ఏంటంటే కొందరు యూనిక్గా ఉండాలనుకుంటారు. అంటే మనకి జనరల్గా దొరికే వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వేరు, అలా కాకుండా నేను సంథింగ్ స్పెషల్ అనేటట్టు ఉండడం వేరనమాట. ఇక్కడ వస్తువులు కనుక ఇంట్లో పెట్టుకుంటే నిజంగా సంథింగ్ స్పెషల్ అన్నట్టుగానే ఎవరికైనా కనిపిస్తామన్నమాట. అండ్ మీ అందరికీ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, మనకి ఎల్లో కలర్లో కొన్ని ప్రైజింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇట్ మీన్స్ అది లోవెస్ట్ ప్రైస్ అని. మనకి ఆన్లైన్ సైట్ కూడా ఉందండి. సో ఆన్లైన్లో చూసుకున్నా మీకు అందులో నుండి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇష్యూ ఏంటంటే మనం ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఏదైనా వస్తువులు లాంటివి అయితే మనకి డెలివర్ చేస్తారు, కానీ గ్లాసరీ ఐటమ్స్ ఏవి కూడా మనకి అయితే షిప్ చేయరండి. అండ్ ఇవన్నీ కూడా హాబ్ సెక్షన్స్ అనమాట. మనకి 3 బర్నర్లో ఉన్నాయి, 4 బర్నర్లో ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 9,500. అక్కడి నుండి మనకి స్టార్ట్ అయ్యి 25,000, 30,000. ఇంకా రేంజ్కి మాత్రం ఇంకా తక్కువేం లేదు. మన దగ్గర డబ్బులు ఉండాలి. కానీ చాలా వెరైటీస్ మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఓన్లీ కన్సర్న్ ఏంటంటే మళ్ళీ వీటికి బ్రాండ్స్ ఏంటి అన్నవి మనకైతే అస్సలు ఐడియా ఉండదన్నమాట. ఇవి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయా ఉండవా అని అదొక డౌట్. బట్ సమ్హౌ కొన్ని ప్రోడక్ట్స్కి అయితే వారంటీ కార్డ్స్ కూడా ఉన్నాయండి. అప్ టు 10 years వారంటీ వరకు ఉన్న ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్కే కాదు, కిచెన్కి కూడా సమ్ వారంటీ అయితే ఇస్తున్నారనమాట. అంటే మేబీ ఫినిష్కి క్వాలిటీకి వాళ్ళు అష్యూరెన్స్ అయితే ఇస్తున్నారు. సో 10 years వారంటీ వరకు ఇస్తున్నారు అంటే నిజంగా దాని క్వాలిటీ ఎంతవరకు ఉంటుంది అని మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ కిచెన్ అయితే వచ్చేసిందండి. అక్కడ చూసిన అన్ని మోడల్స్‌లో నాకు ఇది ప్రత్యేకించి చాలా స్పెషల్‌గా కనిపించింది. నేను అనుకున్న దాన్ని కిచెనే ఆల్ ఓవర్ వైట్‌లో మేకోవర్ చేస్తే చాలా బావుంటుందని. బట్ ఇక్కడ యాంబియన్స్‌లో చూసిన తర్వాత ఈ కలర్ చాయిస్ కూడా చాలా బావుందని ఇక్కడే నేను ఫీల్ అయ్యాననమాట. చాలా చాలా బావుందండి. అండ్ క్వాలిటీ చూడండి. దాని యొక్క ఫినిషింగ్ అండ్ లుక్ అన్నది నాకు బాగా అయితే నచ్చింది. అండ్ ఇంత కిచెన్ మనకి ఈ విధంగా ర్యాక్స్‌తో కనుక వచ్చినట్టయితే మనకి స్పేస్ కానీ, స్టోరేజ్ కానీ బ్రహ్మాండంగా అయితే ఉంటుందనమాట. బట్ నా కిచెన్ అయితే ఇంత పెద్దది కాదు. అండ్ ఈ కిచెన్ చేయించుకునేంత బడ్జెట్ కూడా లేదు. ఆల్ ఓవర్‌గా ఈ కిచెన్ వచ్చేసి మనకి 5,50,000 ఎస్టిమేషన్ అయితే ఉందండి. అండ్ ఇవన్నీ మళ్ళీ డిఫరెంట్ సెక్షన్ అనమాట. ఇది వచ్చేసి మనకి డైనింగ్ వచ్చింది. అండ్ అలాగే ఒక బార్ యూనిట్ కూడా మనకి ఎండ్‌లో అయితే ఇచ్చారనమాట. దేనికదే సెపరేట్. మనకి ఇక్కడ ఈ బార్ యూనిట్ ఆల్ ఓవర్‌గా వచ్చేసి 1,30,000 అయితే ప్రైసింగ్ ఇచ్చారు. సో ఈ విధంగా ఉంటాయండి. మొత్తం మనకి ఎస్టిమేషన్ ఎంత అయితే అవుతుందో అదైతే ఇస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక కిచెన్‌కి అయితే వచ్చేసాం. అండ్ దీని యాంబియన్స్ అంతా ఇంకొక రకంగా అయితే ఉంది. చూసారా ఎంత మారుతూ ఉందో. అండ్ ఇప్పుడైతే మీరు చూస్తుంది 1,00,000 బడ్జెట్ కిచెన్ అండి. మనకి స్మాల్ కిచెన్ వస్తుంది. బట్ లుక్ చూడండి చాలా చాలా స్టైలిష్‌గా అనిపిస్తుంది కదా!
కిచెన్స్ అన్ని చూడడం అయిపోయిన తర్వాత దెన్ టేబుల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ బడ్జెట్స్లో మనకి టేబుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ మనకి ఒక టీపాయ్ రేంజ్ దగ్గర నుండి చూసుకున్నట్టయితే మనకి 3000 నుండి కూడా మనకి ఇక్కడ స్మాల్ టేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. 3000లో, 5000లో, 10,000, 20, 30 ఇంకా బడ్జెట్ అయితే చాలానే ఉందన్నమాట. అందులో మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. లుక్ చాలా స్టైలిష్ ఇస్తుంది. అండ్ యాజ్ వెల్ మనకి డైనింగ్ టేబుల్స్ కూడా సేమ్ ప్లేస్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ టేబుల్స్కి మనం పేర్ చేసుకోవడానికి చైర్స్ కావాలి కదా, సో ఆ సెక్షన్ కూడా మనకి పక్కనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో చైర్ మోడల్స్ కూడా చూసారా, అన్నీ కూడా వైట్ కలర్లో. అబ్బా భలే అనిపించింది కంటికి మాత్రం. అండ్ దెన్ షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఏంటి వీళ్ళు వీడియోస్ తీస్తున్నారు, తిరుగుతున్నారు, కానీ వీళ్ళు అసలు షాపింగ్ చేసారా చేయలేదా అని డౌట్ వచ్చిందా? బ్యాక్గ్రౌండ్లో మా షాపింగ్ అయితే జరుగుతూనే ఉందండి. చివరి వరకు ఎంటీ హ్యాండ్స్తో ఎందుకున్నానంటే నేను తీసుకోవాల్సిన మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. అండ్ టాప్ ఫ్లోర్లో మేము తీసుకున్న టేబుల్స్ యొక్క ట్యాగ్స్ని మేము ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఆ ఫొటోస్ తీసుకుని మనం గ్రౌండ్ ఫ్లోర్లో వెతుక్కుంటాం అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అందుకే చివరి వరకు కూడా నా చేతిలో ఏ ప్రోడక్ట్ కూడా అయితే కనిపించలేదు. చాలా చాలా హ్యూజ్ హాల్ అయితే అవుతుందండి. సో ఆ వీడియోస్ వచ్చేసి మీకు నెక్స్ట్ కమింగ్ ఆఫ్ వీడియోస్లో అయితే వస్తాయన్నమాట. ఇక్కడైతే మా బిల్లింగ్ అయితే అయిపోయింది. అండ్ దెన్ ఇవన్నీ మేము మోసుకుని వెళ్ళిపోలేము కదా, సో ఇక్కడ మనకి షిప్ చేసే ఫెసిలిటీ అయితే ఉంది. సో ఫస్ట్లో ఏంటంటే హైదరాబాద్లో ఉన్న లోకల్ ఫ్రెండ్ ఇంటికి అయితే షిప్ చేసాం. అండ్ దెన్ అక్కడ నుండి వేరే ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడుకుని తెచ్చుకున్నాం అనమాట అవన్నీ. అండ్ ఇందులో వచ్చేసి మళ్ళీ మనకి గ్లాసరీ ఐటమ్స్ కానీ మొక్కలు కానీ ఇలాంటివి ఏవి కూడా వాళ్ళు షిప్ చేయరు. అవన్నీ వచ్చేసి నేను ప్రత్యేకించి ప్యాక్ చేసుకోవాలన్నమాట. దట్స్ ఆల్ అండి. ఇక్కడతో మా IKEA షాపింగ్ అయితే క్లోజ్ అయింది. మార్నింగ్ 11 o'clock వస్తే ఈవినింగ్ 6 o'clock అయితే అయిందనమాట. సో అంత టైం తెలియకుండా పోయింది. సో మొత్తం మీద అన్నీ మాకు కావాల్సినవి కొనేసుకున్నాము. ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏం కొనుక్కున్నాను, నాకు బిల్లు ఎంత పేలింది అన్నది నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో చూపిస్తాను. టిల్ దెన్ స్టే కనెక్టెడ్, కీప్ సేఫ్, బాయ్.